జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి అని ప్రభువు తెలియజేశారు. ప్రభు బహు శ్రమలో ఉండి ఆయన తాను పొందనయ్యనటువంటి శిలువ శ్రమను ఆయన ఎరిగిన వారయ్యండి, ఆయన్ను చూచి రొమ్ము కొట్టుకొనుచున్నటువంటి జనులతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి అని. అంతటి శ్రమలో ఉండి కూడా ప్రభు ఆదరణకరమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నారు. సర్వసాధారణంగా శ్రమలో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఇతరులను ఆదరించలేరు, ఇతరులను ధైర్యపరిచే మాట చెప్పలేరు. ఎవరైనా నన్ను ధైర్యపరిస్తే బాగున్ను, ఎవరైనా నన్ను ఆదరించేవారు లేరా అని ఆలోచిస్తామే కానీ మానవ సహజముగా మనుష్య రీతిగా మనమైతే ప్రభువు తాను శ్రమలో ఉండి బహు శోధనలో ఉండి మరి ఆ సిలువను మోస్తూ ఆయన తనను చూచి రొమ్ము కొట్టుకొని ఏడ్చుచున్నటువంటి వారిని చూచి, అమ్మ మా నిమిత్తము కాదు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అంటున్నారు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే. ఎందుకు? ప్రభువు కోసం కాదు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని ప్రభువు చెప్తున్నారంటే, ఆయన సర్వ మానవాళి నిమిత్తము మనందరి రక్షణ నిమిత్తము ఆయన ఈ లోకానికి రావతారిగా వచ్చినట్లుగా మనము తెలుసుకుంటూ ఉంటున్నాం. అట్టి రక్షకుడైనటువంటి ప్రభువునకు రక్షణ అవసరం లేదు, కానీ రక్షణ కావలసినటువంటి వారమైనటువంటి మనము ఏడవాలి, కన్నీరు కార్చాలి, రోధించాలి, విలపించాలి, ప్రభు సన్నిధిలో మొరపెట్టుకోవాలి, రక్షణ దయచేయమని వేడుకొనవలసినటువంటి వారముకుంటున్నా గనక ఆ ప్రియ రక్షకుడైనటువంటి ప్రభువుని పాదాల మీద పడి, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నాపై దయ చూపించు, దావీదు కుమారుడా నన్ను కనికరించు, నన్ను దాటిపోకు అని వేడుకొన్నటువంటి ఆ గుడి వీక్షకుడు మాట ఎలాగునైతే విని, ఆ స్వరం విని ఎలాగునైతే ప్రభు వచ్చి అతన్ని రక్షించి నీకేమీ అవసరమని అడిగి అతని కనులు తెరిచి బాగు చేశాడు, అలాగనే నీవు రక్షణ కావాలని ప్రభువును విలపించి రోధించి నీవు అడిగినప్పుడు దేవుడు గొప్ప రక్షణ కలుగు చేసేవాడు అంటున్నాడు. గొప్ప రక్షణ నీకు అందించు రక్షకుడు అంటున్నాడు. అటు గొప్ప రక్షకుడిని వేడుకుందాం. మన కొరకు మన పిల్లల రక్షణార్థము నిత్యము రోధించి కన్నీరు కార్చి విలపించి ఏడుద్దాం. ఎందుకంటే మనం రక్షించబడ్డామంటే సరిపోదు, కానీ మన ఇరుగు పొరుగు వారు రక్షింపబడలేని వారు ఎందరో ఉన్నారు, మన బంధువులు ఎందరో రక్షింపబడలేని వారు, మన కుటుంబంలో ఎందరో రక్షింపబడలేని వారు ఉన్నారు, మన ఇంటిలో మరి అలాగనే ఎందరో ఉన్నారు. అందరి రక్షణ కొరకు ప్రార్థించండి. మీరు రక్షించబడి ప్రభు మార్గంలో సాగిపోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తనకు అలాగను ప్రార్థించి వేడుకున్న వారికి గొప్ప రక్షణ కలుగు చేసి రక్షణ స్వాస్థ్యం అనుగ్రహించి తన రక్షణలో నడిపించునుగాక. ఆమేన్.